యానంలో మొదటిసారిగా నేషనల్లో సెలెక్ట్ అయిన సావిత్రినగర్కు చెందిన సంగాడి ఈశ్వరరావు తనయుడు సంగాడి రమేష్కు యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్దాని దినేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ముందుకు వెళ్లాలని, రాబోయే రోజుల్లో ఇండియా తరపున కూడా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందించారు. అలాగే యానాం రోవర్వే జిమ్ అధినేత డెన్నీ ప్రకాష్ కూడా అభినందించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ తనకు సపోర్ట్ చేస్తున్న యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్దాని దినేష్, అదేవిధంగా ప్రకాష్లకు, కాకినాడ నుంచి సపోర్ట్ చేస్తున్న మొహిద్దీన్లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తానని, యానాంకి మంచి పేరు తీసుకొస్తానన్నారు. అక్కడ ఈస్ట్ గోదావరికి సంగాడి ఈశ్వరరావు తనయుడు సుపుత్రుడు రమేష్కి ప్లేస్ రావడం జరిగింది, సెలక్షన్ రావడం జరిగింది. ఈ నెల డిసెంబర్ 13, 14 డేట్లో చెన్నైలో తిప్పూర్ అనే స్టేట్లో నేషనల్స్ ఆడడానికి తమ్ముడు వెళ్తున్నాడు. మీరు చూసినట్లయితే జిమ్ అనేది చాలా గడ్డోర దిశ, చాలా పెయిన్ ఉండే గేమ్ ఇది. ప్రతి గేమ్ చూసినట్లయితే ఆ ప్లేయర్ ఆ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఏ గేమ్ అయినా సరే ఆ స్కిల్ అనేది ప్లే ఆడుతున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. జిమ్ అనేది అట్లా కాదు, మనం ఎంత కష్టపడతామో అదంతా కూడా మన ఒంటి మీద ఉంటుంది. ఎక్కడ నుంచున్నా సరే, ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఎంత మందిలో ఉన్నా సరే, మనం పర్సనాలిటీని అలా చూపించి ఒక మనిషిని అయినట్టుగా చూపించేది ఏదన్నా ఉంది అని అంటే జిమ్ మాత్రమే. జిమ్ చేయాలంటే చాలా కష్టపడాలి, చాలా కృషి చేయాలి, ఎంతో పెయిన్ఫుల్ ఉంటే గేమ్ జిమ్. ఈరోజు తమ్ముడు చాలా కష్టపడుతున్నాడు. ఈరోజు కింద నుంచి వచ్చిన వ్యక్తి తను చాలా ఆర్థికంగా చాలా కింద పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఫస్ట్ టైం యానంలో చూసినట్లయితే నేషనల్ సెలెక్ట్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రమేష్ ఒక్కడని చెప్పొచ్చు. ఈరోజు సరైన స్పాన్సర్స్ లాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎవరైనా స్పాన్సరింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఇంకా తను ఇండియాకు కూడా ఆడే సక్త, ధైర్యం, దమ్ము తనలో ఉంది. ఎందుకంటే నేను తన దగ్గర నుండి నేను చూస్తున్నాను కాబట్టి నా వల్ల అంతే నేను సపోర్ట్ చేస్తున్నాను. అలాగే మన డానీ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు దయచేసి ఈ అబ్బాయి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని, అలాగే తమ్ముడు ఇండియాకి ఆడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో 13వ తారీఖు 14వ తారీఖుని తమ్ముడు మెడల్ కొట్టాలని చెప్పి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, యానం తరపున యానం ప్రజల తరపున కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. సో తమ్ముడు రమేష్ చాలా కాలం నుంచి వర్కౌట్ చేస్తున్నారు. యానం నుంచి నేషనల్ ప్లేయర్ కింద కన్వర్ట్ అవ్వడం అంటే చాలా చాలా పెద్ద విషయం. సో బ్రదర్ ప్రతిరోజు కూడా వర్కౌట్ ఇంటెన్సిటీ కానీ, కంటిన్యూస్గా డిసిప్లిన్ లెవెల్ కానీ, అండ్ ఫుడ్ లెవెల్లో ఫుడ్ మెయింటెనెన్స్ కానీ, అండ్ ఫామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రేట్ నాలెడ్జ్ ఉంది. సో తమ్ముడు రమేష్ని ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మేజర్ రీచ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను గత సంవత్సరం 1 ఇయర్గా ఎంతో కష్టపడి నాకు లేనంటే దాంట్లోనే నేను ఉన్న స్తోమతలో నన్ను కూలిపోయి ఏదో ఒక పని చేసుకుని నార్మల్గా నేను ఈ స్టేజ్కి రావడం జరిగింది. అలాగే నా గురువు గారు దినేష్ గారు, అలాగే అన్నయ్య గారు, అలాగే కాకినాడలో ఉన్నటువంటి సాలిడ్ జిమ్ మనోజ్, ఆ గురువు గారు కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నందుకు నేను చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాను. అదే కాకుండా మన యానం నుండి నేషనల్ బాడీ బిల్డింగ్ సెలెక్ట్ అవ్వడం అన్నది, సౌత్ ఇండియాకి సెలెక్ట్ అవ్వడం అన్నది నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను రాబోయే కాలంలో సౌత్ ఇండియా కాదు, నేను ఇండియా ప్లేయర్ కూడా ఆడదామని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ నా ఆర్థిక స్థాయిమంత నాకు సరిపోవట్లేదు. అందరి సపోర్ట్ నాకు కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.